ఫెంజల్ తుఫాన్ ప్రభావం వల్ల తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చెన్నైలో ఓ యువకుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. ఇక కొండపోత వానల వల్ల పలుచోట్ల రైల్వే ట్రాక్లపైకి వరద నీరు చేరింది. దీంతో ఎలక్ట్రిక్ రైళ్లు నిలిచిపోయాయి. మరోవైపు తుఫాన్ ప్రభావం వల్ల సముద్రం ఉగ్రరూపం దాల్చింది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దీంతో మెరీనా బీచ్ నిర్మానుష్యంగా మారింది. రైట్, తమిళనాడుపై అలాగే చెన్నైపై ప్రధానంగా ఫెంజల్ తుఫాన్ తీవ్రత ఏ విధంగా ఉంది, ఎట్లాంటి పరిస్థితులు కనపడుతున్నాయి? మా ప్రతినిధి కార్తీక్ అందించడానికి అందుబాటులో ఉన్నారు. కార్తీక్, ప్రభావం ఎట్లా ఉంది? ప్రధానంగా చెన్నై, మెరీనా బీచ్ చుట్టుపక్కల ప్రాంతాలు, అలాగే కోస్టల్ తమిళనాడు ప్రాంతంలో ఎట్లా ఉంది పరిస్థితి? అంటే ఫెంగల్ తుఫాను ఎఫెక్ట్తో తమిళనాడు వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో కనబడుతుందని చెప్పాలి. ఉదయం నుంచి కూడా ఏకతాటిగా భారీ వర్షాలు అనేది కూడా చెన్నై సహా 11 జిల్లాల్లో నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెన్నై, కన్యాకుమారి, తిరువల్లూరు డిస్టిక్ల్లో అత్యధికంగా వర్షపాతం అనేది నమోదవుతుంది. ఉదయం నుంచి కూడా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు చెన్నై సిటీలో ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో చాలా లోతట్టు కాలనీలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. వేలచేరి లాంటి ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో నీళ్ళన్నీ కూడా కాలనీలోకి వచ్చేసినటువంటి నేపథ్యంలో తమ వాహనాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ఫ్లైఓవర్ల మీద పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కూడా గాలుల తీవ్రత అనేది కూడా చెన్నై మెరీనా బీచ్ సహా తమిళనాడు తీరం వెంబడి అత్యధికంగా ఉంది. 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలో బీచ్ లోకి కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. ప్రస్తుతం ఎప్పుడు కూడా కిటకిటలాడేటువంటి మెరీనా బీచ్ పూర్తి స్థాయిలో నిర్మానుష్యంగా కనబడుతుందని చెప్పాలి. అయితే ఈ యొక్క తుఫాను కారణంగా ఒక విషాదకరమైనటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. ఉత్తరాది చెందినటువంటి ఒక యువకుడు ఏటీఎం లో డబ్బుల కోసం వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఫోల్ తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందడం కూడా జరిగింది. అత్యంత బాధాకరమైనటువంటి ఘటనగా కూడా చెప్పుకోవాలి. చనిపోయినటువంటి వ్యక్తిని కూడా కనీసం దగ్గరికి కూడా ఎవరో కూడా వెళ్లేటువంటి ప్రయత్నం చేయలేకపోయారు. ఎందుకంటే కరెంట్ ఉన్నటువంటి నేపథ్యంలో పట్టుకుంటే మిగిలిన వారికి కూడా ఇబ్బందులు అవుతున్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా లోతట్టు ప్రాంతాల్లో కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి, నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ రోజు రాత్రికి ఈ యొక్క ట్రాకల్ సమీపంలో మామల్లపురం సమీపంలో తీరం దాటిన తర్వాత మరింత వర్షాలు అనేది కూడా తమిళనాడు వ్యాప్తంగా కురిచేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కూడా జారీ చేశారు. అయితే ల్యాండ్ ఫాల్ తర్వాత రేపు ఏదైతే చెన్నై సహా మరొక 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే అధికారులు ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది. అయితే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అత్యధికమైనటువంటి గాలుల నేపథ్యంలో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను పూర్తిగా మూసివేశారు. ఇప్పటి వరకు కూడా ఏ ఫ్లైట్ అనేది కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. గాలుల తీవ్రత కారణంగా వచ్చేటువంటి విమానాలను కూడా సర్వీసులను కూడా డైవర్ట్ చేశారు. అలా ఇప్పటి వరకు కూడా 19 వరకు కూడా డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి. మిగిలిన 29 ఫ్లైట్లను పూర్తి స్థాయిలో రద్దు చేశారు. సాయంత్రం 7 గంటల తర్వాత గాలుల తీవ్రత తగ్గిన తర్వాతే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను తిరిగి తెరిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అప్పటి వరకు అయితే ఎలాంటి విమానాల రాకపోకలు అనేది కూడా లేదు. మరొక వైపు సబ్ ట్రైన్స్, ఏదైతే ఎలక్ట్రికల్ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రద్దు చేశారు. ఎందుకంటే ట్రాక్ మీద భారీ స్థాయిలో నీరు వచ్చినటువంటి నేపథ్యంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఆ తరహాలో రైల్వే శాఖ కూడా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇటు ప్రయాణికులు, నగరవాసులు అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు అయితే పడుతున్నారు. అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. రానున్న 24 గంటల పాటు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా కూడా తమ ప్రయాణాలను చూసుకోవాలని చెప్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు ఎవరు కూడా బయటకు రాకూడదని చెప్పారు. ఇప్పటికే ఐటీ ఉద్యోగులందరూ కూడా ఏదైతే ఇంటి దగ్గర నుంచే పని చేసుకుంటున్నారు. మరొక వైపు ప్రభుత్వ కాలేజీలు, ఇటు ఏదైతే స్కూల్స్ అన్నిటికీ కూడా ఈ రోజు 11 జిల్లాలకు కూడా చెన్నై సహా అన్నిటికీ కూడా సెలవు ప్రకటించినటువంటి పరిస్థితి. రేపు కూడా చెన్నై సిటీ వాతావరణ శాఖ ఏం చెప్తుంది కార్తీక్? వాతావరణ శాఖ ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేసింది? ఏ ప్రాంతాలకు ఎన్ని రోజుల పాటు ఈ పరిస్థితి ఉండే అవకాశం ఉంది?
చెన్నై, కన్యాకుమారి సహా ఏదైతే తిరుచి సమీపంలో ఉన్నటువంటి 4 జిల్లాలు, ఈ 4 జిల్లాలకు కూడా పూర్తి స్థాయిలో రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తూ ఉన్నారు. ఎల్లుండి కూడా మోస్తారు వర్షాలు ఉంటాయని చెప్పారు. ఇప్పటికీ కూడా రెడ్ అలర్ట్ అనేది జారీ చేసినటువంటి పరిస్థితి. అయితే అనుకున్న విధంగా తుఫాను అల్పపీడనం అయితే ద్రోణి అయితే ఆ స్థాయిలో కదలడం లేదని చెప్పాలి. నిన్న ఈ రోజుతో పోలిస్తే కాస్త నెమ్మదిగానే తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పుకోవాలి. సాధారణంగా అయితే ఈ రోజు సాయంత్రానికి తీరం దాటాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఫెంగల్ తుఫాన్ దిశ మార్చుకుని వెళ్లడం కారణంగా ఈ రోజు అర్ధరాత్రికి తీరం దాటేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే చెన్నై వాతావరణ శాఖ కూడా చెప్పడం కూడా జరిగింది. రైట్, ఏంటి ఎట్లాంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారు అంటే ఇంకా 2 రోజుల పాటు ఇట్లాంటి భీత వాతావరణం ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? ప్రధానంగా చెన్నై వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు అంటే అక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా ఉండదు. గతంలో మనం చూసాం చెన్నైకి వరదలు వస్తే ఏ విధంగా ఉంటుందో పరిస్థితి. ఎందుకంటే చెన్నై కోస్ట్కి చాలా ఈక్వల్గా ఉంటుంది, దాని సమతలంగా ఉంటుంది. సో వాటర్ కూడా డౌన్కి వెళ్ళే పరిస్థితి లేదు. చెన్నైలో భారీ వర్షాలు పడితే అతలాకుతలం అయ్యే పరిస్థితి. ప్రధానంగా చెన్నైని ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు చెన్నైలో పరిస్థితులు ఎక్కువగా తీవ్రంగా మారకుండా ఉండడానికి? అంటే ఇప్పటికే అయితే గత నెలలో కురిసినటువంటి అల్పపీడనం ప్రభావంతోనే భారీ స్థాయిలో చెన్నై సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండడం కూడా జరిగింది. రిజర్వాయర్లు కూడా నిండుకుండా తయారైనటువంటి పరిస్థితి. ఈ రోజు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే ఇప్పటికే ఆయా కాలనీలో పూర్తి స్థాయిలో మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్లు వచ్చేసి ఇదే గనక కంటిన్యూ అయితే మాత్రం రేపటికి మరింత వర్షాభావం ఏదైతే వర్షపు నీళ్ళు అనేది కూడా అక్కడ చేరేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 7,000 మందికి పైగా కూడా మున్సిపల్ వర్కర్లతో ఆయా నీటిని కూడా తోడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎప్పటికప్పుడు డ్రైన్స్ అన్నింటినీ కూడా క్లీన్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా అక్కడికక్కడే లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు అయితే నిలబడిపోతూ ఉంది. ముందు జాగ్రత్త చర్యలుగా ఇప్పటికే స్కూల్స్, కాలేజీలకు రేపు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది. ఐటీ ఉద్యోగులందరూ కూడా ఇంటి వద్దే పనిచేసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేలచేరి లాంటి ప్రాంతాల్లో సాధారణ వర్షం పడితేనే అక్కడ నీటి మునిగిపోతూ ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో అయితే మరింత ఎక్కువగా కూడా ఫోకస్ చేశారు. ఇప్పటికే మంత్రి వేలుతో పాటు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్ కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఏదైతే వరద నీటి ప్రవాహ ప్రాంతాల్లోనే పర్యటిస్తూ ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో సురక్షితమైనటువంటి ప్రాంతాలకు, లోతట్టు ప్రాంతాల వారిని తరలించడమే కాకుండా వారందరికీ కూడా ఆహార పదార్థాలు అన్నిటికీ కూడా అందిస్తున్నారు నిరంతరాయంగా. అయితే విద్యుత్ శాఖ మాత్రం నిర్లక్ష్యం అయితే చాలా కుట్టించినట్టుగా కనబడుతుంది. అక్కడ దానివల్లే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అనేది పూర్తి స్థాయిలో నిలవకపోవడం కారణంగా సరైన టైంలో పెద్ద ఎత్తున కరెంట్ షాక్ చాలా మంది గురవుతున్నారనేటువంటి మాటలైతే, విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తిక్.